సద్వర్ణ సంయుక్తం స్థితి ఇచ్ఛాశక్తి క్రియాన్వితం. ముందు దాంట్లో సృష్టి అని చెప్పబడుతుంది, ఇక్కడ స్థితి అని చెప్పబడుతూ ఇచ్ఛాశక్తి క్రియాన్వితం. అలాగే శక్తి రక్షణ సంయుక్తం, సర్వ అఘౌఘ వినాశనం, సర్వ దుష్ట ప్రశమనం. ఈ ముఖాన్ని ధ్యానిస్తే దుష్టశక్తులు పోతాయి, పాపములు నశిస్తాయి, సర్వైశ్వర్య ఫలప్రదం, ఐశ్వర్యాలు వస్తాయి. ఏ వదనాన్ని ధ్యానిస్తే? అఘోర వదనాన్ని. ఇక మూడవ వదనం వామదేవం. ఇదేం చేస్తుంది? మహాబోధదాయకం. ఇక్కడ సరస్వతి జ్ఞానం వస్తుంది, మహాబోధదాయకం, గొప్ప బోధని ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది. అందుకే వామదేవుడు ఋషి అన్నప్పుడు వామదేవుడు ఋషి అలాగున్నాడు, కానీ ఈ వామదేవుడే మంత్రద్రష్ట అని చెప్పవచ్చు ఇక్కడ. కనుక మహాబోధదాయకం, పావకాత్మకం. ఇది అగ్ని, ఇందాక జలము పృథ్వయ అగ్ని. విద్యాలోక సమాయుక్తం, అక్కడ గౌరీ రమ చెప్పినట్టు ఇక్కడ విద్య యొక్క ప్రకాశమంతా ఉన్నది. భానుకోటి సమప్రభం, ప్రసన్నం, సామవేదాక్షం, గానాష్టక సమన్వితం. సామవేదంలో ఉన్న 8 విధాల గానరీతులు ఆ వదనంలో వచ్చాయి. ధీరస్వరం, ఆహవనీయం. మొదటిది గార్హపత్యం, రెండవది దక్షిణాగ్ని, ఇప్పుడు ఆహవనీయాగ్ని. ఇది జ్ఞాన సంహార సంయుక్తం, శక్తిద్వయ సమన్వితం, వర్ణం శుక్లం తమో మిశ్రం. జ్ఞానశక్తి సంహార శక్తి అన్నాడు. ఎందుకు అలా చెప్పాడు? మొదటి దాని క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి వచ్చింది. జ్ఞాన సంహారం అంటే జ్ఞానం రాగానే అనాత్మ విషయములన్నీ హరింపబడతాయి గనక జ్ఞానం సర్వసంహార శక్తి, ప్రపంచోపశమం అన్నట్లుగా అటువంటి శక్తి ఇది. వర్ణం శుక్లం, తెల్లని రంగుతో ఉంటుంది. పూర్ణబోధం స్వయం. అటువంటి ఈ ముఖాన్ని ధ్యానిస్తే సర్వ సౌభాగ్యదనృణాం సర్వకర్మ ఫలప్రదాం, సర్వ సౌభాగ్యాలు ఇస్తుంది, సర్వకర్మ ఫలములు ఇస్తున్నది. ఇక తత్పురుషం, ఇది వాయుమండలం. పంచభూతాల్లో వాయుతత్వానికి వచ్చాం. 4వది. ఇది పంచాగ్నులతో కూడిన శక్తి దీని యందుంది. మంత్రశక్తులు నియమిస్తుంది. అధర్వవేద స్వరూపమైనటువంటిది. ఇది కోటి కోటి గణములకు అధ్యక్షముగా ఉన్నది. అఖండ బ్రహ్మాండ విగ్రహంగా ఉన్నది. ఎర్రని రంగుతో ఉంటుంది. ఈ ముఖాన్ని ధ్యానిస్తే సర్వాధివ్యాధి భేషజం, ఆదివ్యాధులు తొలగుతాయి. మనోరోగాలు, శరీర రోగాలు కూడా పోతాయి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ధ్యానించడం వల్ల వచ్చిన ఫలాలు దగ్గర తీసుకుని రాసుకుంటే ఇంకేం కావాలంటే మనకి అన్ని ఫలాలు ఇక్కడ లభిస్తున్నాయి. ఇది సర్వకారణ శక్తిగా చెప్పబడుతున్నది. అవస్థ త్రితయాతీతం, తురీయం, సత్య సుఖం. ఇది తత్పురుషం గురించి చెప్తూ తర్వాత ఈశానం. ఈశానం వచ్చేటప్పటికల్లా ఆకాశాత్మకం, అక్కడ వరకు వాయుతత్వం వచ్చింది. ఈశాన ఆకాశతత్వంగా చెప్పబడుతుంది. అది అవ్యక్తం, ఓంకారస్వర భూషితం. మిగిలిన 4 వేదాలైతే ఇది కేవలం ఓంకారస్వరం. సర్వదేవమయం, శాంతం, అకారాది స్వరాధ్యక్షం, ఆకాశమయ విగ్రహం. ఆకాశం నుంచి అక్షరాలు వచ్చాయి అన్నారు కదా, సర్వశబ్దములు. అది ఈశానముఖం. అటువంటి ఈశానముఖం ఇది పంచకృత్యాలు నియంత్రించే ప్రధాన ముఖం. ఈశాన అటు నుంచి మిగిలిన ఈశాన ఏ కన్ను ముక్కు చెవి ఉండవండి. ఈశానముఖం అది నిరాకారతత్వం, ఆకాశంలో ఉంటుంది. మిగిలిన 4 కూడా 4 దిక్కులు ఈ విధంగా ఉన్నాయి. కానీ 4 భూతములైతే 5వ భూతమైన ఆకాశభూతం ఈశాన. కానీ పంచభూతాలు ఎవడు? శివుడు. పంచభూతాలు శివుడే, పంచభూతాలకు అతీతుడు. కనుకని ఇక్కడ ఒక మాట చెప్తాడు, పంచబ్రహ్మాత్మకాతీతో భాసతే స్వస్వతేజస. తర్వాత మాట చెప్తున్నాడు, పంచభూతాత్మకుడై పంచభూతములకు అతీతుడి శివుడున్నాడు. కానీ శివుడిని 2 విధాలుగా తెలుసుకో. పంచతత్వములు యందున్నాడు, పంచతత్వములకు అతీతుడుగా ఉన్నాడు. నువ్వున్నది పంచతత్వంలో, ఒప్పుకున్నావా లేదా? కనుక ముందు నువ్వున్న పంచతత్వంలో శివుణ్ణి పట్టుకోగలిగితే కనుక పంచతత్వాలు వదిలి శివుణ్ణి పట్టుకుంటాం. అది పట్టుకుంటే మోక్షం అండి. కనుక 5 ఎవడివో వాడు శివుడు. 5 ముఖాలు. ఇందులో మీరు గమనిస్తే ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క రంగు. ఇందులో వచ్చింది ఎరుపు, నలుపు, అదేవిధంగా తెలుపు, మిశ్రవర్ణం ఒకటి వచ్చింది. ఇంకొకటి శుద్ధ స్ఫటిక వర్ణం పైన ఉన్నది. ఏమిటి ఈ తత్వం అంటే? ఎరుపు, నలుపు, తెలుపు అంటే చాలా మందికి అప్పుడు తెలిసిపోయి ఉంటుంది. రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఈ 3 ప్రకృతిలో శోభ ఏర్పడినప్పుడు వస్తాయి. ప్రకృతి ఏర్పడక ముందు ఇవి సామ్యావస్థలో ఉంటాయి. గుణత్రయ సామ్యావస్థ అంటారు. అది ముందు ఉంటుంది. పరమేశ్వరుడు సృష్టి చేయాలనుకున్నప్పుడు దానిలో క్షోభ ఏర్పడి 3 విడివిడిగా వెలువడతాయట. ఆ స్థితి 4వది. కనుక 3 గుణాలు కలిసిన స్థితి ఒకటి. కనుక 4 ముఖాల్లో 3 రంగులు, 3 గుణాలు. 4వది సామ్య స్థితిని తెలియజేస్తుంది. అతను గుణాలకు అతీతుడు అనేది 5వ దాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మొత్తం పంచభూత తత్వం, అతీత తత్వంలో 3+1+1 త్రిగుణాలు, త్రిగుణాల సామ్య స్థితి, 2కి అతీతమైన స్థితి. ఎన్ని ఉన్నాయో చూడండి పంచతత్వం. అంతేకాదు, నువ్వు మంత్రములన్నీ ఒక దగ్గరికి తెచ్చుకో. ఏది? వైదికమైనవి, శాస్త్రీయమైన మంత్రాలు. పనికిమాలిన మంత్రం ఇప్పుడు కొత్త వస్తున్నాయి. కొత్త దేవుళ్ళు, కొత్త పేర్లు, కొత్త మంత్రాలు, కొత్త అనారోగ్యాలు, కొత్త స్థితి. ఏం చేస్తాయన్నీ శాస్త్రబద్ధమైన మంత్రములు మీరు విభాగం చేస్తే 5 ఆగమాలండి. అంతకు మించి ఎక్కువేళ్ళు పంచాగమాలు. పూర్వామ్నాయ, దక్షిణామ్నాయ, పశ్చిమామ్నాయ, ఉత్తరామ్నాయ, ఊర్ధ్వామ్నాయ. ఇవి ప్రధానం.
ఈ మంత్రరాసన్నీ ఉన్న విద్య పేరు శ్రీ విద్య. శ్రీ విద్యలో ఒక్కొక్క కామనాయంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. మనకున్న మంత్రాలన్నీ అందులో ఉన్నాయి. శివ మంత్రాలు, విష్ణు